H1B వీసాదారులకు అప్డేట్. వీసా ఫీజు పెంపుపై అమెరికా క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం వీసాలు రెన్యువల్స్ కు పెంపు లేదని వైట్ హౌస్ స్పష్టం చేసింది. కొత్త వీసాకే $1,00,000 ఫీజు వర్తిస్తుందని తెలిపింది. 2025 లాటరీ వీసాలకు కూడా పాత ఫీజులే వర్తిస్తాయని చెప్పింది. $1,00,000 ఫీజు పైన క్లారిటీ ఇచ్చింది వైట్ హౌస్. $1,00,000 ఫీజు జీవిత కాలానికి ఒక్కసారి చెల్లిస్తే చాలంది. అమెరికా విడిచి వేరే దేశాలకు వివిధ పనుల కోసం వెళ్లిన H1B వీసాదారులు హడావుడిగా అమెరికా తిరిగి వెళ్లాల్సిన అవసరం లేదని క్లారిటీగా చెప్పింది. H1B వీసా దరఖాస్తులపై వార్షిక రుసుమును $1,00,000గా నిర్ణయిస్తూ ట్రంప్ సంతకం చేశారు. దాంతో గందరగోళం మొదలైంది. H1B వీసాదారులంతా వెనక్కి రావాలని కంపెనీలు మెయిల్స్ కాల్స్ చేస్తూ ఉండటంతో విమానాశ్రయాలకు పరుగులు తీశారు. దీంతో అమెరికాకు టికెట్ల ధరలు 3 రెట్లు పెరిగాయి. తమ ఉద్యోగులను అమెరికాలోనే ఉండాలని ఆదేశించింది మైక్రోసాఫ్ట్. H1 వీసాదారులు కూడా అమెరికా వెలుపలికి వెళ్లవద్దని సూచించింది. తీవ్ర గందరగోళం నెలకొనడంతో క్లారిటీ ఇచ్చింది అమెరికా. H1B వీసాకు సంబంధించి అమెరికా కొత్త నిబంధనలపై భారత్ స్పందించింది. ఇది ఇరు దేశాల్లో సంస్థలను ప్రభావితం చేస్తుందని విదేశాంగ శాఖ తెలిపింది. ఎన్నో కుటుంబాలకు ఇబ్బందికర అంశమని, ఈ పరిణామాలను అధ్యయనం చేస్తున్నాయని తెలిపింది. నిపుణుల రాకపోకల వల్ల సాంకేతిక ఆవిష్కరణలు, పోటీతత్వం, ఆర్థిక వృద్ధితో పాటు సంపద సృష్టితో ఇరు దేశాలు పరస్పర లబ్ధి పొందాయని తెలిపింది. అయితే ప్రస్తుతం అమెరికా నిర్ణయంతో ఎన్నో కుటుంబాలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఇరు దేశాల ప్రజలతో ముడిపడిన అంశంపై జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలని, సున్నిత అంశాలపై ఆచితూచి అడుగులు వేయాలని సూచించింది. 1990లో అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల కోసం H1B వీసా తీసుకొచ్చారు. H1B వీసాదారులో భారత్ 71% వాటా కలిగి ఉండగా చైనా 11.7% వాటా కలిగి ఉంది. వీటిని 3 నుంచి 6 ఏళ్ల మధ్య కాలానికి మంజూరు చేస్తారు. దీంతో ఈ వీసాను ఉపయోగించుకుని ఎంతో మంది విదేశీ నిపుణులు అమెరికాలోకి ప్రవేశించి ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం H1B వీసా దరఖాస్తుదారులకు లాటరీ విధానం ఉంది. ముందుగా లాటరీ దరఖాస్తుకు సాధారణ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. లాటరీలో ఎంపికైతే అదనపు ఛార్జీలు చెల్లించాలి. చాలా సందర్భాల్లో కంపెనీలే వీసా ఛార్జీలను భరిస్తాయి. తాజాగా తీసుకున్న నిర్ణయం కంపెనీలకు పెను భారంగా మారనుంది. H1B వీసాదారులకు అప్డేట్. వీసా ఫీజు పెంపుపై అమెరికా క్లారిటీ ఇచ్చింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఫోన్లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ రాజు. H1B వీసాకి సంబంధించి కొత్త రూల్స్, కొత్త దరఖాస్తుదారులకే అని క్లారిటీ ఇచ్చింది అమెరికా. సో ఇది కొంత ఊరట అనుకోవచ్చా? డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సార్. నిజంగా చెప్పాలంటే నిన్న మొత్తం కూడా ప్రపంచం మొత్తం ఒక టెన్షన్ పడింది. ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాలు ఖచ్చితంగా ఇది భారత్ తో పాటు ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఉద్యోగులను, దాంతో పాటు ప్రజలను కూడా ఇబ్బంది పెట్టేలా ఉందని చెప్పి ఎంతో మంది టెన్షన్ పడ్డారు. H1B వీసా కోసం $1,00,000 చెల్లించడం ఏంటి, అంటే దాదాపు ₹1,00,00,000 చెల్లించడం ఏంటి అంటూ టెన్షన్ పడ్డారు. అయితే మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా పడుతున్నటువంటి టెన్షన్ కు వైట్ హౌస్ మాత్రం ఒక క్లారిటీ ఇచ్చింది. సో దీనికి సంబంధించినటువంటి పలు అంశాల్లో స్పష్టతనిస్తూ వైట్ హౌస్ నుంచి ఒక క్లారిటీ ఇచ్చేటటువంటి ఒక లెటర్ ను కూడా రిలీజ్ చేశారు కావాలి. సో ఫైనల్ గా దీంతో కొంత ఊరట మాత్రం లభిస్తుందని చెప్పుకోవచ్చు. టెన్షన్ పడినటువంటి వాళ్ళు, అంటే రెన్యువల్ సమయంలో ఈ ఫీజు మళ్ళీ పే చేయాలా, లేదంటే ఇప్పటికే ఈ లాటరీలో తమ పేర్లు వచ్చినటువంటి వాళ్ళు పే చేయాల్సి ఉంటుందా, బయటికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా వెనక్కి అంటే అమెరికాకు వచ్చేయాలా, ఇటువంటి ఎన్నో టెన్షన్ పెట్టుకున్నారు. చాలా మంది ఇక అమెరికాకు వెళ్ళడమే కష్టమైనటువంటి ఆలోచన పైన కూడా వాళ్ళు వివిధ రకాలుగా చర్చించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే భారత్ తో పాటు ఇతర దేశాలు కూడా ఈ విషయంలో స్పందించాయి. అమెరికా తీసుకునేటటువంటి నిర్ణయాల వల్ల ఇబ్బందికరంగా ఉండొద్దు, అంతేకాదు ఎవరైతే ఒకరి విషయంలో తీసుకునేటటువంటి నిర్ణయం ఆయా కుటుంబాలను ప్రభావితం చేస్తుంది, అంతేకాదు ఒక దేశం నుంచి మరో దేశానికి ఉద్యోగులు వెళ్ళడం ద్వారా నైపుణ్యాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడమే కాకుండా వాళ్ళ మధ్య పోటీ ఇవన్నీ ఉండడం అనేది ఖచ్చితంగా అది ఆయా దేశాల అభివృద్ధికి దోహదం చేస్తాయి. కానీ ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు నెట్టడం సరికాదు అంటూ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి కూడా ప్రత్యేకమైనటువంటి ప్రకటనను విడుదల చేశారు. సో ఫైనల్ గా H1B వీసాలకు సంబంధించినటువంటి అంశంలో అమెరికా వైట్ హౌస్ ఒక క్లారిటీ ఇచ్చింది. దీనికి సంబంధించి ఏ విధంగానైతే అందరూ టెన్షన్ పడ్డ తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి క్లారిటీ ప్రకారం కొన్ని విషయాలు మాత్రం స్పష్టతించినటువంటి అంశాల్లో మనం పరిశీలిస్తే H1B వీసా పైన విధించినటువంటి ఈ $1,00,000 ఫీజు ఏదైతే ఉందో అది ప్రతి ఏటా కట్టేటటువంటి ఫీజు కాదు అనే విషయాన్ని వాళ్ళు స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకునేటటువంటి సమయంలో కట్టాల్సినటువంటి వన్ టైం ఫీజు మాత్రమే అని ఈ విషయాన్ని స్పష్టం చేశారు. దాంతో
చాలా ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఏటా కట్టాల్సి వస్తే వాళ్లకు అక్కడ వచ్చేటటువంటి జీతంలో 80% దానికే పోతుంది. సో వాళ్ళు అక్కడికి వెళ్లి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉండదని చెప్పి అందరూ అనుకున్నారు. సో దానికి అనుగుణంగానే ఇది వార్షిక ఫీజు కాదు, పూర్తిగా లైఫ్ టైం ఫీజు అనే విషయాన్ని స్పష్టతనిచ్చారు. మరోవైపు ఇప్పటికే ఈ వీసా కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, H1B వీసాతో అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అక్కడికి వెళ్లి వివిధ ఉద్యోగాల కోసం మళ్ళీ ఆ కంపెనీలు పంపడంతో వేరే దేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళకు కూడా ఇది వర్తించదు. వాళ్ళ పైన ఎటువంటి $1,00,000 విధించబోమనే విషయాన్ని కూడా వాళ్ళు స్పష్టతనిచ్చారు. వారంతా ఎప్పటిలాగానే అమెరికా నుంచి బయటకు వెళ్లి తిరిగి రావచ్చు అనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. కొత్త నిబంధన అనేది వీళ్ళకు వర్తించదు. ఈ వన్ టైం $1,00,000 సంబంధించినటువంటి ఫీజు ఏదైతే ఉందో కొత్త వీసా దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే అనే విషయాన్ని స్పష్టం చేశారు. అంటే ఇప్పటికే ప్రాసెస్ లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ లాటరీలో వాళ్ళ పేర్లు వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళకి మాత్రం ఇది వర్తించదు అనే విషయాన్ని స్పష్టం చేశారు. అంతేకాదు ఎవరైతే ప్రస్తుతం అమెరికాలో ఉన్నారో వాళ్ళది రెన్యువల్ సమయం కూడా వస్తూ ఉంటుంది. సో రెన్యువల్ రాగానే మళ్ళీ నేను $1,00,000 కట్టాల్సి ఉంటుందనే టెన్షన్ కూడా పడుతున్నారు. సో వాళ్ళకు కూడా క్లారిటీ ఇచ్చారు. వాళ్ళు $1,00,000 పే చేయాల్సినటువంటి అవసరం లేదు అనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. దాంతో ఇప్పుడు ఎవరైతే అమెరికాకు వెళ్ళినటువంటి వాళ్ళు కావచ్చు, మిగతా ఇప్పటి వరకు టెన్షన్ పడుతున్నటువంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఫైనల్ గా ఇప్పటి వరకు ఇచ్చినటువంటి అంశాల ప్రకారం ప్రస్తుత వీసాలు రెన్యువల్ కు పెంపు లేదు అని వైట్ హౌస్ వెల్లడించింది. కొత్త వీసాలకు మాత్రమే ఈ $1,00,000 ఫీజు అంటే ₹1,00,00,000 కట్టాల్సి ఉంటుందనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. 2025 లాటరీ వీసాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పాత పద్ధతిలోనే వాళ్ళు చెల్లించాల్సి ఉంటుంది. $1,00,000 కట్టాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పారు. ఈ $1,00,000 ఫీజు అనేది జీవితకాలం అంటే లైఫ్ టైం చెల్లింపుగా దీన్ని పరిగణించాలనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. మొత్తానికి ఎవరు హడావిడిగా అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు. అమెరికా నుంచి పని చేసేందుకు ఇతర దేశాలకు వెళ్లాల్సినటువంటి వాళ్ళు వెంటనే అమెరికాకు చేరుకోవాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో ఎవరు టెన్షన్ పడాల్సినటువంటి పరిస్థితి లేదు అని చెప్తూనే తమ దేశ ఉద్యోగులకు మాత్రం, తమ దేశంలో ఉన్నటువంటి యువతకు మాత్రం ఏదైతే ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో టెక్ సంస్థలే కాదు ఇతర సంస్థలు మాత్రం ప్రయారిటీ ఇవ్వాలనే విషయాన్ని ఏ విధంగానైతే వాళ్ళు గతంలో చెప్తున్నటువంటి విధంగా దాన్ని కూడా ఆయా సంస్థల పైన వాళ్ళు ఎంత ఒత్తిడి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రాజు, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ కొత్త దరఖాస్తుదారులు ఒకేసారి $1,00,000 పే చేయాల్సి ఉంటుంది. అంటే మళ్ళీ రెన్యువల్ చేసుకునే టైంలో పే చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా. అంటే నిన్నటి వరకు దీనికి సంబంధించి వాళ్ళు మొదట అంటే ఎప్పుడైతే సిగ్నేచర్ జరిగిందో ట్రంప్ ఈ కొత్త నిబంధన పైన H1B వీసా పైన సంతకం చేశారు అనే విషయాన్ని స్పష్టం చేస్తూ అమెరికా నుంచి వచ్చినటువంటి రాయిటర్స్ కావచ్చు, ఇతర దాంతో వచ్చినటువంటి అంశాల్లో సంతకం చేశారన్నారు. సో దానికి అనుగుణంగా ఆ సంతకం చేసినటువంటి డాక్యుమెంట్ లో ఏముంది, ఏంటి, విధి విధానాలు ఏంటి అనే విషయంలో కొంత గందరగోళం నెలకొంది. దాంతోనే ఇది వార్షిక ఫీజు అవుతుందా, అంటే ప్రతి ఏటా కట్టాల్సినటువంటి ఫీజు అవుతుందా, లేదంటే పూర్తి స్థాయిలో ఇది లైఫ్ టైం ఫీజు అవుతుందా అనేది మాత్రం క్లారిటీ లేకపోయింది. దాంతోనే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులతో పాటు కొత్తగా వెళ్లాల్సినటువంటి వాళ్ళు కూడా ఎంతో టెన్షన్ పడ్డారు. ఫైనల్ గా దీనికి సంబంధించి అంటే నిజంగా చెప్పాలంటే సరిగ్గా 24 గంటల తర్వాత అమెరికా వైట్ హౌస్ ఒక క్లారిటీ ఇచ్చింది. దాంతో ఇప్పుడు చాలా మంది ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎందుకంటే ఎవరైతే కొత్తగా అంటే ఇప్పటికే లాటరీ విధానంలో ఎవరికైతే ఆల్రెడీ అమెరికాకు సంబంధించినటువంటి H1B వీసా అలాట్ అయిందో వాళ్ళు కూడా ఇది కట్టాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇక పైన వచ్చేటటువంటి కొత్తగా H1B వీసా కోసం దరఖాస్తు చేసుకునేటటువంటి వాళ్ళు మాత్రమే ఈ ₹1,00,000 అంటే $1,00,000 ఫీజు కట్టాల్సి ఉంటుందనే విషయాన్ని స్పష్టం చేస్తూనే ఇప్పటికే అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే రెన్యువల్ చేసుకునేటటువంటి సమయం ఉంటుందో ఆ సమయంలో మళ్ళీ ₹1,00,000 కట్టాల్సినటువంటి అవసరం లేదు అనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. దాంతో ఇప్పుడు అందరూ కూడా రిలాక్స్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఫైనల్ గా కొత్తగా వెళ్ళేటటువంటి వాళ్ళు మాత్రమే ఈ ఫీజు లైఫ్ టైం H1B వీసా కోసం మాత్రమే కట్టాల్సి ఉంటుందనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.